తండేల్ వరుస ఫ్లాప్స్ తర్వాత నాగ చైతన్య చాలా హోప్స్తో వచ్చిన సినిమా. ఎలా ఉంది సినిమా అంటే ఓకే పర్లేదు, నాట్ బ్యాడ్ అనిపించింది. బాగాలేని విషయాలు ఉన్నాయి, అలానే కొన్ని చెప్పాల్సిన మంచి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మెయిన్ బాగున్న విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ అండ్ అందులోని ఎమోషన్ దీన్ని బాగా చూపించారు. అండ్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి మధ్య సీన్స్ కూడా కొన్ని చాలా బాగా రాశారు. ఆ లవ్ అండ్ పెయిన్ ఎమోషన్ అనేది నీట్గా కన్వే అయింది. మనం మెయిన్ వెళ్ళింది ఈ లవ్ స్టోరీ కోసమే. సో ఫస్ట్ హాఫ్లో అయితే దానికి మంచి జస్టిఫికేషన్ చేశారు. దీంతోపాటు ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ అయితే హైలైట్ ఉంటుంది. సముద్రంలో సీన్స్, విఎఫ్ఎక్స్ వర్క్ కూడా సర్ప్రైజింగ్గా బాగుంది. అండ్ చాలా సీన్స్ నిజంగానే సముద్రంలోకి వెళ్ళి తీసి దానికి విఎఫ్ఎక్స్ యాడ్ చేయడం వల్ల ఒక రియల్ ఫీల్ వచ్చింది. అలా కాకుండా కొన్ని సినిమాలు ఉంటాయి చూడండి, గ్రీన్ స్క్రీన్లో తీసేసి మేము సముద్రంలో ఉన్నాం, షార్క్ వచ్చింది, స్విమ్మింగ్ పూల్లో ఈత కొడతా, ఇలా సోదంతా కాకుండా ఈ సినిమాలో సీలో జరిగే సీన్స్ సీలో జరిగినట్టే ఉంది. 350 crore బడ్జెట్ దేవరతో పోలిస్తే మాత్రం చాలా బెటర్. ఇంకా డిఎస్పి బీజిఎం అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ టీజర్లో ఉన్న సేమ్ బీజిఎం ఊరికే వేస్తూ ఉంటాడు. ఇంటర్వెల్ వచ్చేసరికి ఆ బీజిఎం అంటే చిరాకు వచ్చేస్తుంది మనకి. అలాంటి మెలోడీ ఓన్లీ ఇంపార్టెంట్ సీన్స్లో వేసుకుంటేనే హై అండ్ ఇంపాక్ట్ వస్తుంది. సో మొత్తానికి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అలా నీట్గా వెళ్ళిపోతుంది. A few moments later. ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఆ పేట్రియాటిక్ థీమే. ఈ సినిమా బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఈవెంట్స్ అండ్ ఆ స్టోరీలో ఇదంతా జరుగుతుంది ఓకే, బట్ అక్కడ ఫైట్స్ పెట్టి పేట్రియాటిక్ సీన్స్ పెట్టి సినిమా లవ్ స్టోరీలా తీయాలా కమర్షియల్ ఎంటర్టైన్లా తీయాలా అనే కన్ఫ్యూజన్లో రెండు తీసేశారు. అన్నెసరీ హీరోయిజం ఉంటుంది కొన్ని చోట్ల. పాకిస్తాన్ జైల్లో జరిగేది మొత్తం లాగేనండి. చెప్పాలంటే వీళ్ళు జైలుకి వెళ్ళారా లేదా పిక్నిక్కి వెళ్ళారా అన్నట్టు ఉంటుంది. అందరూ మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడ, లెటర్స్ చదువుకుంటా పాటలు పాడుకుంటా. కట్ చేస్తే పేట్రియాటిక్ ఫైట్, సాయి పల్లవి ఎమోషన్ అండ్ పెయిన్. సెకండ్ హాఫ్ అంతా ఇలా ఉండేసరికి లాస్ట్లో వీళ్ళిద్దరూ కలుసుకున్నా సరే మనకి ఏం అనిపించదు అక్కడ. అంతే, ఇంకా సినిమా అయిపోయిందని అలా రెండు చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటా బయటకు వచ్చాను. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఫైనల్గా చెప్పాలంటే హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన తండేల్ మాత్రం దడేల్ అనిపిస్తుంది. 80 crore పెట్టి నాగ చైతన్య కెరియర్లో బిగ్గెస్ట్ బడ్జెట్తో తీశారు ఈ సినిమా. బట్ 100 కోట్లు కలెక్ట్ చేయడం అయితే కష్టమే. సో దిస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.